జీ తెలుగులో పడమటి సంధ్యారాగం సీరియల్ సాయంత్రం 6:30 టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో 2 విలన్స్ ని పెట్టి సీరియల్ ని సాగదీస్తున్నారు. అటు ఆద్యాని చారు, మరోవైపు రామలక్ష్మిని అస్మిత ఇద్దరు టార్చర్ పెడుతున్నట్లే సీరియల్ కథాంశాన్ని ప్రస్తుతం చూపిస్తున్నారు. ఆరంభం నుండి ఈ సీరియల్లో ఇద్దరికి ఒక్కో విలన్ ని పెట్టి సాగదీస్తూనే ఉన్నారు. ఇంకా పడమటి సంధ్యారాగం సీరియల్లో ఏమాత్రం మార్పు లేకుండా అలాంటి చీప్ ట్రిక్స్ నే ప్లే చేస్తూ ఆద్య రామలక్ష్మి జీవితాల్లో జరుగుతున్న మలుపుల్ని చూపిస్తున్నారు. కథలో కొత్తదనం ఏదైనా చూపిస్తే బాగుంటుంది. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్ కథలో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. అక్కడ ఆద్య మెడలో ఉన్న తాళిని చూసి చారు ఆ తాళిని ఎలాగైనా తెంపేయాలని ఒక ప్లాన్ చేస్తుంది. శ్రీనుకి భార్యగా తాను ఒకటే ఉండాలని, ఆద్య ఉండకూడదు అని అరటిపండు తిని నేలపైన వేసి దానిపై కాలు పెట్టి జారి పడినట్లు వెళ్లి ఆద్య మెడలో ఉన్న తాళిని తెంపేస్తుంది. తర్వాయి ఎపిసోడ్ లో అస్మిత కూడా రామలక్ష్మి మీద ఒక కుట్ర చేయబోతోంది. నాటకం జరుగుతున్న సమయంలో శివుని గెటప్ లో ఉన్న రామలక్ష్మిని నిజంగానే రౌడీల చేత చంపేయమని చెప్తుంది. రామలక్ష్మి అస్మిత కుట్ర నుండి తప్పించుకుంటుందా లేదా కత్తిపోటుకి అస్మిత గురవుతుందా, ఏం జరుగుతుందో చూడండి. ఎక్కువ శాతం రామలక్ష్మి కుట్ర నుండి తప్పించుకుంటుంది అని అనిపిస్తోంది. ఇక పడమటి సంధ్యారాగం సీరియల్లో ఇలాంటి రొటీన్ ట్విస్ట్లన్నీ పెట్టకుండా సీరియల్కి త్వరగా శుభం కార్డు వేస్తే బాగుంటుంది. తాళి తెరిగిన తర్వాత మళ్ళీ ఆద్యకి అక్కడే తాళి కట్టిస్తారా? రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్లో వస్తున్న ఈ చీప్ ట్రిక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. పడమటి సంధ్యారాగం సీరియల్ని త్వరగా ఎండ్ చేసి ఏదైనా కొత్త సీరియల్ అక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సీరియల్ పైన ఇంప్రెషన్ పూర్తిగా పోయే వరకు బ్యాడ్ చేసే కంటే సీరియల్ని బాగున్నప్పుడే ఎండ్ చేస్తే బాగుంటుంది. పడమటి సంధ్యారాగం సీరియల్ని త్వరగా ఎండ్ చేయాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.